హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చిట్టు వ్లాగ్స్ అనమాట. ఈరోజు నా లాంగ్ ఫ్రాక్స్ చూపించబోతున్నాను. ప్లీజ్ చింటూ చిట్టు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా లైక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ అనమాట. కాటన్ ఫ్రాక్ వీ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం మనకు కాలర్ టైప్ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా ట్రెండీ కదండి. ఇది నేను నా కూతురు కుట్టుకున్నామన్నమాట. ఇది వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నా ఇద్దరికి కలిసి. మా పాపకేమో మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. లైస్ చిన్న బేబీ గర్ల్ కదా, చాలా బాగుంటుందని చెప్పేసి అలాగా కుట్టా అనమాట. మా పాపకు వచ్చేసి 2.5 మీటర్స్ పెట్టాను అనమాట. మొత్తం గేరా అంటే చిన్న చిన్న కదా, ఆ మిగతా అంతా నేను స్టిచ్ చేసుకున్నాను. 2.5 మీటర్స్ కరెక్టే. ఆ మిగతా అంతా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎలాగుందో చూసి కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటి మంచి మంచి లేసెస్ అటాచ్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. మనము కుట్టే విధానం బట్టండి, మన ఐడియా ఉంటే ఎలాగైనా కుట్టవచ్చు. ప్లీజ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలాగుందో అనేసి వీడియో కూడా. నెక్స్ట్ వచ్చేసి మంచి నారాయణపేట అనమాట. ఇది ఆటోమేటిక్గా చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ ఫ్రాక్స్. నేను అప్పుడు కుట్టుకున్నాను, ఇప్పుడు వీడియో పెడుతున్నాను. మెరూన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది బోట్ నెక్కే, కాకపోతే నేను ముందు చాలా డీప్గా తీసాను అనమాట. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చేస్తుంది. బోట్ నెక్ వచ్చేసి అట్లా వాటర్ షేప్ అనమాట, అంటే వాటర్ డ్రాప్ షేప్ అలాగ స్టిచ్ చేసుకున్నాను అనమాట నేనైతే. ఇది ఒక సింగిల్ ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే దుప్పట్టా పేరప్ చేస్తే మంచి మంచి దుప్పటాస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. దుప్పటాస్లో కూడా మనం స్టైల్ చేసే బట్టి లుక్ అనేది వస్తుంది అనమాట. మనం ఎలా కావాలంటే అలా స్టైల్ చేయొచ్చు. మనము పక్కన అట్రాక్టివ్గా కనిపించాలంటే దానికి మంచి మంచి టిప్స్ కూడా మెయింటైన్ చేయాలి. దుప్పటాస్ మెయింటైన్ చేయటము కొన్ని అలాగా. మనం డిజైన్ చేసుకున్న తర్వాత మనకంటే ఫస్ట్ మన డ్రెస్ చాలా బాగా కనిపించాలని ప్రతి ఒక్కరు మన ఫంక్షన్స్కి వెళ్తే మన డ్రెస్సే బాగుండాలని ఆలోచించే మైండ్ థాట్ ఉంటే చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా లాంగ్ వచ్చేసింది. ఇది లెహంగా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే నేను ఫ్రాక్ కుట్టుకున్నా. ఎందుకంటే నాకు ఫ్రాక్ ఇష్టం, లెహంగా అంటే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా అనే సైడ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. దుప్పట్టా చూడండి, ఎలాగైనా స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, అది చాలా జారిపోతుంది, చాలా స్మూత్గా ఉంది, అందుకని అలా. ఓకే, నా కూతురు చూడండి ఎలాగ ఆడుతుందో. నా కూతురు అక్కడ ఆడుతుంది కదా, అక్కడ వేసుకెళ్ళే ఫ్రాక్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అనార్కలి టైప్, చాలా లెంతీగా ఉంది, చాలా లాంగ్లో ఉందన్నమాట ఫ్రాక్. లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి స్టార్ నెక్ ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది ఏమవుతుందంటే ముందు భాగం వచ్చేసి కొంచెం పైకి వస్తుంది నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది అనమాట డీప్గా. ఇలా ఇది కూడా ఇప్పుడు మంచి ఫ్యాషన్, మీరు సీరియల్స్ అలాంటివి చూసేటట్టుంటే ఎక్కువ ఇలాగే వేసుకుంటారు కదా. మనం దుప్పటాస్ ఇలా కూడా పేరప్ చేయొచ్చు. దీంట్లోకి మెరూన్ రెడ్ మిక్స్ సరిపోతుందని, మ్యాచ్ అవుతుందని మెరూన్ రెడ్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, స్టైలిష్గా. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి ప్లీజ్. అలాగే మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మా బాబు చెప్తున్నాడు అనమాట ఇక్కడ, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మాట్లాడదామంటే మా బాబు వచ్చాడు, అందుకనే వీడియో తీసాను అనమాట. అలాగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు.